యెహోషువ గ్రంథములో 24 అధ్యాయాలు ఉంటాయి. 24 అధ్యాయంలో 15వ వచనం మనం ఇప్పుడు చదువుకుంటా ఉన్నాం. 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచని ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ గ్రంథము చాలా ఆశీర్వాదకరమైన గ్రంథం. ఎందుకు ఆశీర్వాదకరమైనది చెప్తున్నానంటే, యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉంటాయి. 2 భాగాలుగా మనం దాన్ని విభజిస్తే 12 అధ్యాయాల వరకు కూడా దేవుడు యుద్ధాల్లో జయమునిస్తాడు. వారు వెళ్ళిన ప్రతి యుద్ధంలో దేవుడు జయాన్ని ఇస్తాడు. జయమిచ్చి ఆ యుద్ధాల్లో గెలుచుకున్నది పంచుకుంటారు వీళ్ళు. మిగతా 12 అధ్యాయాల్లో 1 నుండి 12 అధ్యాయాల వరకు యుద్ధాలు, పోరాటాలు, వాటి మీద జయాలు. యుద్ధం చేస్తే గెలిస్తేనే కదా మనకి సంతోషం. గెలిస్తే మనకి వేరొక రాజ్యం వస్తుంది, చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలా వాళ్ళు 12 అధ్యాయాల వరకు కూడా చేసిన ప్రతి యుద్ధంలోనూ దేవుడు వాళ్ళని గెలిపిస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళని ఆదరిస్తూ హక్కును చేర్చుకుంటూ 12 అధ్యాయాలు వచ్చేంత వరకు వాళ్ళని యుద్ధాల్లో గెలిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 13వ అధ్యాయం కానించి 13వ అధ్యాయం కానించి లాస్ట్ అంటే 23 అధ్యాయాల వరకు, అంటే ఇంచుమించుగా 24 అధ్యాయాల వరకు కూడా మనం అనుకోవచ్చు. కానీ 24వ అధ్యాయంలో కొన్ని నిబంధనలు చేపిస్తాడు వాళ్ళ చేత. యెహోషువ కొన్ని నిబంధనలు చేపిస్తాడు 24వ అధ్యాయంలో. మిగతా అధ్యాయాలన్నీ కూడా 12 దగ్గర నుంచి ఈ 23 అధ్యాయాల వరకు కూడా పంచుకోవడమే. ఏంటి పంచుకోవడం? ఏం పంచుకుంటారంటే వాళ్ళు దేవుడు ఇస్తానన్న కానాని దేశాన్ని పంచుకుంటారు. వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాగ్దానం ఇచ్చాడు. మీకు కానాను దేశాన్ని స్వాచ్ఛంగా ఇస్తాను, మీరున్న ప్రజలందరూ కూడా ఆ దేశం వెళ్ళండి అని చెప్తాడు దేవుడు. తీసుకొచ్చిన వాడు మాత్రం మోషేయే, గాని పంచిన వాడు మాత్రం ఎవరండి? యెహోషువ పంచుతాడు కానాను దేశాన్ని. ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, ఇన్ని లక్షల మందికి ఎవరి గోత్రాల ప్రకారంగా వాళ్ళకి, ఎవరికి రావాల్సిన వాటాలు ప్రకారంగా వాళ్ళకి సీట్లు వేసి యెహోషువ చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గా పంచుతాడు. ఎంత కష్టమో చూడండి పంచడం అంటే. మరి అన్ని లక్షల మంది ప్రజలకి, అన్ని గోత్రాల వాళ్ళకి 40 సంవత్సరాలు అరణ్యంలో జీవించి వెళ్ళి వాళ్ళ వారసులందరినీ కానాను దేశం తీసుకెళ్ళి ఆ కానాను దేశంలో వాళ్ళని స్థిరపరిచి వాళ్ళకి వాటాలు పంచి ఇస్తాడు యెహోషువ. దేవుడే యెహోషువ ద్వారా వాటాలు పంచుతాడు. ఇదంతా కూడా మీకు యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అంటే 12వ అధ్యాయం కానించి సగం గ్రంథం యుద్ధాల్లో జయించడం, సంపాదించడం, మిగిలిన సగం గ్రంథం పంచుకోవడం, వాటిని భద్రపరచుకోవడం. ఇదే ఉంటుంది ఈ గ్రంథంలో. అందుకే యెహోషువ గ్రంథం చాలా ఆశీర్వాదకరమైంది అంటాను నేను. దాంట్లో ఇంకా పోయిదే ఉండదు. రావడమే, గెలవడం, వచ్చిన దాన్ని వాటాలు పంచుకోవడం. ఇంకా ఇందులో ఒక విశిష్టమైనటువంటి ఈ గ్రంథంలో ఇంకొక మంచి పాయింట్ ఇంకోటి ఉంటుంది. ఏమిటంటే, దేవుడు ప్రకృతిని కూడా మనుషుల ద్వారా శాసించవచ్చు అనేటటువంటి సందర్భం కూడా ఇక్కడ కనపడద్ది. ఏమిటి ఆ సందర్భం అంటే, యెహోషువ ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయారు. అది అద్భుతం కదా. మరి ప్రకృతిని, పంచభూతాలను ఎవరైనా శాసించగలరా? గాలి ఆగిపోంటే ఆగిపోద్దా? సూర్యుడు ఆగిపోంటే ఆగిపోతాడా? అమ్మా, అది ఎవరికి సాధ్యం కాదు. అది దేవునికే సాధ్యం. కానీ మరి యెహోషువకు సాధ్యమైంది. అది
ఆ దేవుణ్ణి సేవిస్తున్నటువంటి భక్తుడైనటువంటి యెహోషువకి సాధ్యమయ్యి సూర్యుడిని చంద్రుడిని కూడా ఒక రోజంతా కూడా ఆపేస్తాడు. కాబట్టి ఈ గ్రంథంలో ఇలాంటి అద్భుతాలు మనకు కనపడతా ఉంటాయి. ఈ యెహోషువ గ్రంథము అంత శ్రేష్టమైన గ్రంథంగా మనకు కనపడతా ఉంది. అయితే ఇవన్నీ ఆయన చేసుకుంటూ వచ్చి, అంటే మోషే ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశం సరిహద్దు వరకు తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టేసేసి, అంటే దేవుడు ఆ తర్వాత అతన్ని వెళ్ళనివ్వడు. అక్కడ నెబో పర్వతం అనే ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీదకి మోషేని తీసుకెళ్లి దేవుడు, అదిగో కానాను దేశం చూడు కనపడుతుంది కదా, అది చూసి ఒక కళ్ళారా చూసి ఆనందించు, కానీ నువ్వు అందులోకి వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్తాడు. ఆ తర్వాత 120 సంవత్సరాల వయసులో అక్కడ మోషే చనిపోతాడు. ఆ తర్వాత మోషే బాధ్యతలన్నీ తన శిష్యుడైనటువంటి యెహోషువకి అప్పగిస్తారు. ఇప్పుడు మనం ఆ యెహోషువ గ్రంథాన్ని చదువుకున్నాం. యెహోషువ కుటుంబం గురించి చదువుకుంటున్నాం. ఆ మిగిలినటువంటి ప్రయాణాన్ని, అంటే సరిహద్దు వరకు తీసుకొస్తాడు మోసే. ఆ తర్వాత ఆ మిగతా ప్రయాణాన్ని యెహోషువ కొనసాగిస్తాడు. యెహోషువ కొనసాగించి ఈ ప్రజలందరినీ ఆ కానాను దేశంలో తీసుకువెళ్ళి, అక్కడ 7 జాతుల ప్రజలు ఉంటారు ఆ కానాను దేశంలో. ఆ 7 జాతుల ప్రజలతో యుద్ధం చేసి ఎరుకోతో యుద్ధం చేస్తారు, హాయితో యుద్ధం చేస్తారు. ఇలా ఎరుకోలో మరి ఎలా యుద్ధం చేస్తారో మీకు తెలుసు. మరి ఆ ఎరుకో గోడలు పగలగొట్టడానికి దేవుడు అద్భుతంగా 7 సార్లు ఆ మందసంతో ప్రజలందరూ కూడా ఆ ఎరుకో గోడల చుట్టూ 7 సార్లు తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూలిపోతాయి. ఆ ఎరుకోని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. అలాగే హాయి మీదకి వెళ్తారు. హాయి మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలో ఒకడు, మరి ఆకాను అనే వ్యక్తి పాపం చేసి దేవుడికి విరుద్ధంగా అక్కడ చేయకూడని తప్పు చేసినప్పుడు, ఒక వస్తువును దొంగిలించి దాచుకున్నప్పుడు ఎరుకో సొత్తులో దేవుడి ఉగ్రత వారి మీదకి వచ్చి హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతారు. అక్కడ కొంతమంది చనిపోతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు తప్పు తెలుసుకుని ఎవరైతే ఆ తప్పు చేసాడో వాడిని నిర్మూలన చేసినప్పుడు దేవుని కృప ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళు హాయిని గెలుస్తారు. ఇలా అనేక సందర్భాలలో వాళ్ళు 7 జాతుల ప్రజల్ని మట్టుబెట్టి వాళ్ళందరినీ నిర్మూలన చేసి దేవుడి దయ వల్ల వాళ్ళందరినీ మీద జయం పొందుకుని ఆ కానాను దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత మరి అందరికీ క్రమంగా అందరికీ రూల్స్ ప్రకారంగా ఎవరెవరికి ఎలా రావాలో పద్ధతిగా, న్యాయంగా, ధర్మంగా, నీతిగా యెహోషువ అందరికీ కూడా సమానంగా పంచుతాడు. ఏ ఒక్కరు కూడా నాకు తక్కువ ఇచ్చావు, నాకు ఎక్కువ ఇచ్చావని యెహోషువని ఎవ్వరు అనడానికి వీలు లేకుండా అతను పంచుతాడు. పంచి చివర్లో ఇక అన్ని వాటాలు అయిపోయి పంపకాలు పూర్తి అయిపోయాక అప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే అందరినీ పిలుస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న అంశం అదే 24వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది. అది వాటాలు పూర్తి అయిపోయి అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. ఇంకా అంతా అయిపోయింది, యుద్ధాలు అయిపోయినాయి, వాటాలు అయిపోయినాయి, ప్రశాంతమైన జీవితం, అందరికి కుదుటిపాటు జీవితం వచ్చేసింది. అప్పుడు చెప్తాడన్నమాట, అందరినీ ఒక చోటకి పిలుస్తాడు. ఆ పెద్దల్ని, న్యాయాధిపతుల్ని, ప్రజల్ని అందరినీ పిలిచి అప్పుడు యెహోషువ మాట అంటాడు. ఒరే బాబు చెప్తాడు, ఫస్ట్ నుంచి చెప్తాడు. మీకు లాస్ట్ 24వ అధ్యాయం మొదటగానే చదివితే మీకు అర్థమవుతుంది. చదవని ఇంటికి లెక్క ఎక్కడి నుంచి చెప్పుకొస్తాడంటే ఐగుప్తు దేశంలో బానిసలు బ్రతుకుతున్నప్పుడు కాడి నుంచి చెప్పుకొస్తాడు యెహోషువ. దేవుడు ఎలా మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి, ఎన్ని కష్టాలు తప్పించాడు, ఎన్ని ఆపదలు తప్పించాడు, 40 సంవత్సరాల ప్రయాణం ఎలా సాగింది, ఇవన్నీ వాళ్ళకి గుర్తు చేసి మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో గుర్తు చేసి ఇప్పుడు చెప్పండిరా, మీరు ఎన్నోసార్లు దేవుని ఇబ్బంది పెట్టారురా మీరు అని అతని మనసులో ఒక రకమైనటువంటి ఒక ఆవేదనతోటి వాళ్ళతో ఏమంటాడంటే, ఒరే ఇక్కడ మీకు 2 నిబంధనలు పెడుతున్నారా మీకు. ఏమిటంటే మీరు ఈ దేశంలో రాకముందు ఐగుప్తు దేశంలో దిగిపోయారు. మీరు అక్కడున్న దేవతలను మీరు పూజించుకుంటారో, లేకపోతే ఇక్కడికి కానాను దేశం వచ్చారు కదా, ఇక్కడ 7 జాతుల ప్రజలు ఇక్కడున్న దేవతలు పూజించేవారు కదా, వాళ్ళు వాటిల్నే మీరు పూజిస్తారో, లేకపోతే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా పోషించుకుంటూ, మిమ్మల్ని కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, సంరక్షించుకుంటూ ఐగుప్తు దేశంలో ఉన్న 400 సంవత్సరాలుగా మిమ్మల్ని బానిస సంఖ్యలు తెంచి 40 సంవత్సరాల అరణ్యంలో మిమ్మల్ని పోషించి ఈ కానాను దేశాన్ని మీకు పంచి ఇచ్చిన దేవాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనగా తండ్రి దేవుణ్ణే మీరు ఆరాధిస్తారో మీ ఇష్టం, మీరు తేల్చుకోండి, ఎవరు కావాలో మీరు కోరుకోండి అంటాడు.
ఇక్కడ నిబంధన చేస్తాడు వాళ్ళతోటి. ఈ దెబ్బతో తేలిపోవాలి మీరు దేవుడి పక్షమా లేకపోతే వేరే వాళ్ళ పక్షమా తేలిపోవాలి అని యెహోషువ అంటూ ఒక మాట అంటాడు. మీరు ఎలాగంటే ఎవరినంటే కోరిక ఉండగానే, లీడర్ కదా, మరి ముందు లీడర్ చెప్పాలి కదా. నేను ఎలా నడిస్తే మీరు ఎలా నడుస్తారు, నేను మంచి నడిస్తే మీరు మంచి నడరు. నేను కానీ చెడ్డ నడిచాను అనుకో, అదిగో ఈ పాస్టర్ గారు మార్కెట్ అని చెప్పి అందరూ నా ఎంకలు వచ్చేస్తారు. అదే నేను మంచి లేనగా పాస్టర్ గారు కాబట్టి వెళ్తారు, మనం వెళ్ళాం అని మీరు తప్పిపోతారు. అది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, మీకు ఐగుప్తు దేవతలు కావాలా, అమోరీయులు దేవతలు కావాలా, అంటే కానాను దేశంలో ఉన్న వాళ్ళు అమోరీయులు వాళ్ళ దేవతలు కావాలా, లేకపోతే మీరు ఇంతకుముందు పూర్వం వదిలేసి వచ్చారు కదా దేవతలు వాళ్ళు కావాలా, లేకపోతే మిమ్మల్ని ఇంతగా సంరక్షించి పోషించి లేవనెత్తటువంటి దేవుడు అంటే యెహోవా కావాలా, మీరు ఇక్కడ తేల్చుకోండి, ఎవరు కావాలి కోరుకొని చెప్పండి నాకు అంటున్నాడు ఇప్పుడు అలా ప్రజలందరినీ అని ఈయన చెప్పేస్తున్న. ముందు ఏమని చెప్తారంటే, మీరు ఏం కావాలో కోరుకోండి, బట్ నేనైతే మాత్రం నేనును, ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోండి, నేనును నా కుటుంబం నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ కుటుంబం గురించి ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. ఈ ఒక్క మాటే ఉంటుంది. ఆ ఒక్క మాటను పట్టుకుని మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు యెహోవా కుటుంబం గురించి. ఆ ఒక్క మాటని మనం అర్థం చేసుకుంటే యెహోషువ కుటుంబం ఎంత శ్రేష్టమైందో, ఎంత ఆశీర్వాదకరమైందో, ఎంత దీవెనకరమైందో మనకు అర్థమైపోద్ది. వారు ఇన్ని లక్షల ప్రజల్లో ఇంత ధైర్యంగా యెహోషువ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడంటే, ఆ కుటుంబ సభ్యులు యెహోషువ మాట మీరేవారా, యెహోషువ మాట వినేవారా? యెహోషువ అక్కడ మాట ఇస్తున్నాడు ఏమనంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఇలా అనేటప్పుడు తన కొడుకులో, తన కూతుర్లో, తన అల్లుల్లో, తన కోడల్లో, తన మనవలో ఉన్నారనుకో, అతను 110 సంవత్సరాలు అప్పుడు వయసు ఉంటారు కదా, మనవాళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏమనాలి తాతని, ఒకవేళ వాళ్ళకి దేవుడు ఇష్టం లేకపోతే ఏమంటారు వాళ్ళు? ఆ జనం అందరిలో వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది కదా. ఆ రోజు జనానందరినీ ఇశ్రాయేల్ అందరినీ పోగేసి మీటింగ్ పెట్టి చెప్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా చెప్పే మాటలు ఇవి ఆయన. అప్పుడు తన కుటుంబం కూడా అక్కడే ఉండి ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? తొందరపడి మీరు మాట ఇవ్వకండి అని వాళ్ళు అడ్డుకుంటారు కదా. అంటే వాళ్ళు అడ్డుకోలేదంటే దేవుడి పట్ల వాళ్ళు ఎంతో విధేయత కలిగి ఉన్నారు. అక్కడ నోవాహు కుటుంబం ఎలాగైతే దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నారో, నోవాహు చేసిన పనిని వెనకాల కుటుంబం అంతా ఎలాగైతే సమర్థించారో, దేవుడి పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నారో, ఇక్కడ యెహోషువ కుటుంబం కూడా దేవుడి పట్ల అంతే ఆసక్తి కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అంతే యూనిటీ కలిగి ఉన్నారని అర్థం చేసుకోవాలి, ఐకమత్యం కలిగి ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక యెహోషువ ఇచ్చిన మాటకు కుటుంబం అంతా కట్టుబడి ఉన్నారు. అంటే యూనిటీ, ఐక్యత ఉంది వాళ్ళలో. ఆ ఐక్యత ఉన్నప్పుడు కుటుంబంలో ఐక్యత ఎప్పుడైతే ఉందో ఆశీర్వాదం అప్పుడే వస్తుంది. అది మన కుటుంబాలైనా సరే అంతే. భర్త ఒక మాట, భార్య ఒక మాట, పిల్లలు ఒక మాట, తల్లిదండ్రులు ఒక మాట. చాలా నాన్ సెన్స్గా ఉంటుంది ఇది. ఆ కుటుంబంలో అసలు సమాధానమే ఉండదు. భర్త చెప్పిన మాట భార్య వినదు, భార్య చెప్పిన మాట భర్త వినడు. వీళ్ళిద్దరూ ఒకరికి దాపరికాలు ఉంటాయి. మళ్ళాను వీడి డబ్బు వీడిదే, ఆమె డబ్బు ఆమెదే. ఇక్కడ మనకంటే ఉండదు కానీ జాబ్స్ చేస్తారు టౌన్స్లో. వాళ్ళు ఎవరి అకౌంట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సెల్ ఫోన్లకి ఏంటివి లాక్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళదే, వీళ్ళ లైఫ్ వీళ్ళదే. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు అలాగుంటే పిల్లలు అలాగుంటారు చెప్పండి. తల్లిదండ్రులు ఐకమత్యంగా ఉన్నప్పుడే పిల్లలకి మంచి భవిష్యత్తు మనం ఏర్పాటు చేయగలుగుతాం, ఎవరైనా సరే, ఏదైనా సరే. కాబట్టి మంచి ఐక్యత, కుటుంబంలో మంచి ఐక్యత ఉండాలి, దేవుడి పట్ల మంచి ఐక్యత ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ కుటుంబం అయితే ఐకమత్యం కలిగి కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ కుటుంబం ఆశీర్వదింపబడ్డానికి ఆపడానికి ఎవరి తరం కాదు, సమస్య లేదు. ఆ కుటుంబము ఆశీర్వాదం రాకుండా ఆపడానికి ఎవరి తరము కాదు. కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బ్లెస్ అవుతారండి. మీరు బైబిల్లో చూసుకోండి, ఒక కొర్నేలి కుటుంబమే చూసుకోండి, కొత్త నిబంధనలో ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు.
పాత నిబంధనకు వచ్చేయండి. అబ్రహాం కుటుంబం ఎంత ఆశీర్వదింపబడ్డారు, దావీదు కుటుంబం ఎంత ఆశీర్వదింపబడ్డారు, యాకోబు కుటుంబం ఎంత ఆశీర్వదింపబడ్డారు. వీళ్ళందరూ కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించేవారు. నీకో దేవుడు, నాకో దేవుడు, నా పిల్లలకో దేవుడు, నీ పిల్లలకో దేవుడు, ఇలా లేదు వాళ్ళకి. వాళ్ళందరికీ ఒకటే దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు, అనగా తండ్రి యెహోవా దేవుడు. మనకి ఇంట్లో నలుగురుంటే ఒకరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ, ఒకరు జనసేన, ఒకరు వైఎస్ఆర్సీపీ, ఒకరికి అన్నట్లుగా ఉంది. మన సంఘంలో కూడా అలాగే ఉంది. ఒకరు యేసు ప్రభువు, ఒకరికి ఒక్కొక్క దేవుడు ఉంటారు మనకి. అలా చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు. కుటుంబం అంతా కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తే ఆ కుటుంబం ఆశీర్వాదం అప్పుడు ఎవరి తరం కాదు. ఆమేన్. ఇక్కడ యెహోషువ అలాగా ఆరాధించాడు కాబట్టే వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా జీవించారు. పండు వృద్ధాప్యం వచ్చేంత వరకు యెహోషువ బ్రతికాడు. దేవుడి పట్ల ఆ కుటుంబం ఎంతో ఆసక్తి కలిగి ఎంతో ఆసక్తిగా సేవ చేసింది ఆ కుటుంబం దేవునికి. కనుకనే యెహోషువ అన్ని యుద్ధాల్లో పాల్గొన్నను, అంతమంది మాట్లాడి 50 లక్షల మంది ప్రజల్ని ఒక తాటి మీద నడిపించడం అంటే మాట్లా 50 లక్షల మందిని యెహోషువ ఎలాగా ఎన్ని హింసలు పడి ఉంటారు. అందులోకి వాళ్ళు మూర్ఖులు ఇశ్రాయేలు ప్రజలు. మరి ఈ వేళ పెట్టింది సాయంత్రం మర్చిపోతారు వాళ్ళు, పొద్దున్న తిన్నది సాయంత్రం మర్చిపోతారు వాళ్ళు. దేవుణ్ణి అలాగే చేసేవారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఒకరు తాటి మీద తీసుకొచ్చి చివరిలో వాళ్ళ చేత ప్రమాణం చేపిస్తాడు. మీరందరూ యెహోవానే ఆరాధిస్తానని మీరు చెప్తారా చెప్పరా అని ప్రమాణం చేయించేంత వరకు తీసుకొస్తే ఎన్ని బాధలు పడి ఉంటాడు, వాళ్ళ కుటుంబంలో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంతగా యెహోషువని వెనక్కి లాగేసి ఉండాలి. లాగలేదంటే దేవుడి పట్ల వాళ్ళకి అత్యాసక్తి ఉందా లేదా? అంటే యెహోషువ అంత కష్టపడినా కానీ అతని మాట ఎదురు చెప్పలేదంటే దేవుడంటే ఆ కుటుంబానికి భయము భక్తి ఉందా లేదా? ఉంది. 24వ అధ్యాయంలో మనము వెళ్ళిన ప్రజల మధ్యను ఆయన కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే. తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఈ ప్రజలందరూ ఏమంటారంటే, అంతమంది ప్రజలు కూడా ఏమంటారంటే, ఈయన బాధను అర్థం చేసుకుని ఈయన ఏమంటున్నాడు అంటే, నిజానికి మీరు ఆ దేవతలను చేసుకుంటారా, ఈ దేవతలను చూసుకుంటారా, యేసుప్రభు చూసుకుంటారా? ఎందుకన్నాడు? వాళ్ళని చూసుకోమని కదా అర్థం. వీళ్ళ మీద ఈయనకి అసహనం వచ్చేసి చిరాకు వచ్చేసేసి, వీళ్ళు వినేది వాళ్ళు కాదురా బాబు, వీళ్ళు మూర్ఖులు రా బాబు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, మీకు ఏది కావాలో కోరుకుంటున్నప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది యెహోషువకు మన మీద బాగా కాలిపోయిందిరా బాబు, అందుకే ఈ విధంగా చెప్తున్నాడు అని అర్థం చేసుకుని వీళ్ళు ఇక్కడ టోటల్గా మొత్తం అందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నారు. లేదండి బాబు, లేదు, మేము ఎందుకు సేవిస్తాం వాళ్ళని వీళ్ళని, మనల్ని కాపాడిన యెహోవానే మేము సేవిస్తామని అందరూ కూడా ప్రమాణం చేస్తారన్నమాట. అందరూ ప్రమాణం చేస్తారు. అప్పుడు ఈయనకి మనశ్శాంతి వచ్చి, రండి అయితే మీ మీద ఒక సాక్ష్యంగా పెడతాను నేను. అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ రాతిని తీసుకొచ్చి అక్కడ పెట్టి, అంటే రాయి అంటే చిన్న రాయి కాదు, అది పెద్ద కొండలాంటి రాయి అన్నమాట. ఈ రాయే మనకు సాక్ష్యం. మీరు ఈరోజు ఏమన్నారు? మాకు యెహోవాయే దేవుడు అని చెప్పారు కదా, ఆ యెహోవాయే దేవుడు అన్నమాట. ఈ రాయి ఉంది, ఈ రాయే సాక్ష్యం అని దానికి అక్కడ ఆ రాతిని ఒక సాక్షిగా పెట్టి వాళ్ళందరి చేత నిబంధన చేపిస్తాడు అక్కడ వాళ్ళందరి చేత. అంటే ఎప్పుడు కూడా మీరు యేసు ప్రభువుని వదలకూడదు. వదిలేరంటే శాపగ్రస్తులు అయిపోతారు. శాపం మిమ్మల్ని అంబడించేస్తుంది. బబులోను దేశానికి మీరు బానిసలుగా వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ మీరు బానిసలు బ్రతుకుతారు. అలా బ్రతకకుండా ఉండాలంటే యేసు ప్రభువుని వదలొద్దు అని వాళ్ళందరితో జాగ్రత్తగా ప్రమాణాలు చేయించి అప్పుడు ఆయన సుఖంగా 110 సంవత్సరాల వయసులో మృతి పొందుతాడన్నమాట, పండు వృద్ధాప్యం అందు. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, యెహోషువ కుటుంబం నుంచి మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, యెహోషువ కుటుంబము చాలా ఆశీర్వదింపబడిన కుటుంబము. ఎందుకంటే వాళ్ళు చాలా ఐకమత్యంగా ఉండేవారు. ఎందుకంటే దేవుని పని యందు చాలా ఆసక్తిగా ఉండేవారు. ఎందుకంటే దేవుని పని పట్ల ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించే కుటుంబంగా అది కనపడలేదు. ఆ కుటుంబం అంతా కూడా దేవుడి పట్ల చాలా అత్యాసక్తి కలిగి, దేవుడియే మనకి ప్రథమ స్థానము, మిగతా అన్ని తర్వాతనే అన్నట్లుగా యెహోషువ కుటుంబం జీవించింది. కనుకనే యెహోషువ కుటుంబము అంత క్షేమంగా
అంత ఆశీర్వాదకరంగా మారింది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం.